అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా హీలోక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ షీలా లోక్నాథన్ నిర్మించిన కిల్ గేమ్ స్టార్ట్ షార్ట్ ఫిల్మ్ను ఈ నెల 24వ తారీఖున యూట్యూబ్లో విడుదల చేయనున్నట్లు షీలా లోక్నాథన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిత్ర యూనిట్ పాల్గొని ప్రసంగించారు. ఆధునిక సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై సామాన్య మహిళ ఆత్మస్థైర్యంతో ఎలా ప్రతిఘటించాలనే నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించడం జరిగిందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతి ప్రెస్ క్లబ్లో ట్రైలర్ను విడుదల చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారతకు చైతన్యపరచడానికి రూపొందించినటువంటి ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు తెలియజేశారు. హీలోక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ షీలా లోకనాథం గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా తను మ్యాక్సిమం మహిళా సాధికారత గురించి ఎక్కువగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆవిడ ఉమెన్స్ ఎంపవర్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎక్కువగా మహిళా సాధికారతను నిరూపించే చిత్రాలు తీయడం, అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎక్కువగా చేస్తుంటారు. సో అందులో భాగంగా ఈ కిల్ గేమ్ స్టార్ట్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఒకటి రీసెంట్గా ఫినిష్ చేయడం జరిగింది. ఈరోజు శుభదినం అని ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఒక ప్రాజెక్ట్తో వచ్చానంటే మీరందరి సహకారం నాకు ఉంటుందని కిల్ గేమ్ స్టార్ట్స్ అనే ఫిలిం క్రైమ్ థ్రిల్లర్కి సంబంధించింది. సో ఇందులో సిఐడి పాత్ర వహిస్తున్నాను. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విమెన్స్ ఎంపవర్మెంట్ పైన. నేను ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్ని. సో మనం వెళ్ళి అందరికీ చెప్తూ ఉన్నాం. ఒక డ్రామా మెథడ్లో వాళ్ళకి తెలియజేయాలని, విమెన్కి నేను ఒక మంచి గిఫ్ట్గా రాబోయే విమెన్స్ డేకి ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న మేల్ జనరేషన్ మీరందరి ఆశీర్వాదం లేకపోతే మేము ఆడవాళ్ళం ఏది సాధించలేమండి. మీరందరూ ఉండడం వల్లే ఆడవాళ్ళు సాధించగలుగుతున్నారు. అది ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పగలను. సో దీంట్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పోలీస్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూపించడం జరిగింది. సో ఇంకా ఆర్టిస్టుల పరంగా వస్తే ప్రతి ఒక్కరూ ఒక కీ రోల్స్ అని చెప్పొచ్చు. లేడీస్ని బేస్ చేసి ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా అరికట్టాలి, ఉమెన్స్ అనే వాళ్ళు ఎలా పవర్ఫుల్గా ఉండాలి, ఎదుటి వ్యక్తి మగవాడ బలవంతుడా అని కాదు, ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు బలంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరున్నా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకంటూ వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఉండేలా ఈ ఫిలిం ఏంటంటే లేడీసు జనాల్లో తిరిగేటప్పుడు కూడా వాళ్ళు ఎంతో ధైర్యంగా తిరగాలి, ఎవరికి భయపడకుండా వాళ్ళకంటూ గుర్తింపు ఉండాలి అన్నట్టు లేడీస్ని బేస్ చేసి తీయడం జరిగింది.